హాయ్ అండి అందరికీ. ఇదేంటో తెలుసా? మీకు చూసేసరికే తెలిసిపోతుంది. మీకు అందరికీ అర్థమైపోద్దనమాట. ఈ అలలు ఎక్కువగా వాటర్ వస్తుంది కదండీ! ఈ టైంలో దసరా టైంలో వాటర్ ఎక్కువగా వదిలారనమాట. ఆ వాటర్ సౌండ్ చాలా బావుందండి. అంటే దూరం నుండి చూపిస్తున్నా ఇది. ఆ కొండలు ఇది బాగా వ్యూ చాలా బాగా కనిపిస్తుంది కదా! ఇంక నేను దగ్గరికెళ్ళేటప్పుడు మీకు చూపిస్తా అనమాట. ఈ దగ్గరలో దుర్గ గుడి ఉంది. చిన్నగా కనిపిస్తుంది కదా కొండల మధ్యలోన. ఆ ప్రకాశం బ్యారేజ్ దగ్గరలో ఇదంతా వ్యూ. ఇదండి దుర్గమ్మ గుడి. నైట్ టైం చాలా బాగా కనిపిస్తుంది లైట్లతో. ఇదే అటువైపు సైడ్ అండి. ఇది హంస పడవ దీపోత్సవం చేస్తారండి. ఆ దసరా రోజు అమ్మవారిని తిప్పుతారనమాట. ఆ పడవ అక్కడ ఉంది. అది చూపించడం కోసం మీకు ఇటువైపు చూపిస్తున్నా అనమాట. అలంకరణ చేయలేదు, ఇంకా అలంకరణ చేస్తే చాలా బాగుంటుంది. దసరా రోజు తిప్పుతారు. ఇదేనండి పడవ. ఇది దీపోత్సవం చేస్తారనమాట. ఇక్కడ ఇప్పుడు ఆల్రెడీ అక్కడ పంతులు ఒకసారి చూపించాను చూడండి, అక్కడ గంగ పూజ చేస్తున్నారనమాట. దుర్గ గుడి అటువైపు లైట్లతో అలంకరణ. నైట్ టైం చాలా బాగుందండి. ప్రకాశం బ్యారేజ్ అండి ఇది. దగ్గరగా మీకు చూపించడానికి లోపల పైకి ఆ బ్రిడ్జ్ పైకి వచ్చామన్నమాట. ఆ బ్రిడ్జ్ పైలో ఉండి చూపిస్తున్నాయి ఇదంతా. అలలు చాలా బాగా కనిపిస్తున్నాయి చూడండి. సౌండ్ అయితే చాలా బాగుంది వినడానికి కూడా. చూడటానికి వెళ్తుంది. అటువైపు సన్ రైజ్ చూడండి చాలా బాగుంది. తీయం కాబట్టి అలా కనిపిస్తుంది అనమాట. సుడిగుండంలా ఉంది కదండి. మా పిల్లలేమో ఏంటమ్మ ఎలా ఉంది, వాటర్ ఎలా వస్తుందని అడిగారు. ఇది నైట్ టైము వెళ్ళేటప్పుడు తీసా. దుర్గ గుడి ప్రకాశం బ్యారేజ్కి లైట్లన్నీ పెట్టారండి. నైట్ వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. నేను నుంచి దూరం నుండి తీస్తున్నా. ఇది దగ్గరికి వెళ్ళి చూపించాను కదా, అప్పుడు ఆ టైంలో లైట్లు లేవు. వెళ్ళే టైంకి లైట్లు వేశారు, కానీ నేను అక్కడ దగ్గర వరకు వెళ్ళలేకపోయాను కాబట్టి మీకు ఇక్కడ నుంచి చూపిస్తున్నా. ఇది నైట్ టైం చాలా బాగా కనిపిస్తుందండి. అందరికీ బాయ్ అండి. నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.